మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు భోగి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు భోగి నాడే మరి గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఈ గోదాదేవి ఎవరు అని ఆలోచించినట్టయితే, మరి తమిళనాడులోని విల్లుపుత్తూరులో విష్ణుచిత్తుడు అనేటువంటి ఒక గొప్ప శ్రీ మహావిష్ణు యొక్క భక్తుడు ఉండేవాడు. ఆ భక్తుడికి మరి రోజు తులసివనంలో బృందావనంలో పూజ చేస్తుండగా ఒక పాప కనిపిస్తుంది. ఆ పాపను కోదై అనే పేరుతోని పెట్టుకొని పిలుస్తుంటాడు. ఆ కోదయే తర్వాత క్రమేణా గోదాదేవిగా పేరు మార్చుకుంది. అయితే ఆ గోదాదేవి ప్రతిరోజు కూడా ఆ శ్రీ మహావిష్ణువును అంటే శ్రీకృష్ణుణ్ణి మరి పూజించేటువంటిది చిన్నప్పటి నుంచి కూడా. ఆ పూజిస్తూ అక్కడ ఉన్నటువంటి బృందావనంలో ఆ పూల తోటలో అన్ని పువ్వులన్నీ కూడా మాలగా పేర్చి ఆ మాలను ముందుగా తాను వేసుకునేది. తన మెడలో వేసుకున్న తర్వాత అది మళ్ళీ శ్రీకృష్ణుడికి అర్పించేటువంటిది. ఈ విధంగా ప్రతిరోజు చేస్తున్నది. యుక్త వయస్సుకు వచ్చింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ దృశ్యాన్ని వాళ్ళ నాన్నగారు చూశాడు. విష్ణుచిత్తుడు చాలా బాధపడ్డాడు. ఇది దేనికో ఈ పర్యవసానం ఎటు వెళ్తుందో అని ఆలోచించాడు. వెంటనే ఏం చేశాడంటే ప్రతిరోజు ఇదే విధంగా చేస్తుంది అనుకుంటున్నాను. కొన్ని రోజులు గమనించాడు. గోదాదేవి రోజు అదే విధంగా చేస్తుంది. ప్రతిరోజు పూలమాల అల్లడము, తన మెడలో వేసుకోవడము, తర్వాత అక్కడ పెట్టడము, దాన్ని తీసుకెళ్ళి మరి తండ్రి గారు ఆ యొక్క శ్రీకృష్ణుడికి మరి మాల వేయడం అనేటువంటిది. ఇది ఏదో అంత అపచారం జరుగుతుంది అని ఏం చేశాడంటే అది వెంటనే గమనించేసి ఆ పూలమాకుండా తాను పూలమాలను ఒకరోజు తానే పూలన్నీ సేకరించి మాల వేసుకొని ఆ శ్రీకృష్ణుడికి అర్పణ చేయడానికి వాడిని తిరస్కరించాడు కృష్ణుడు. ఆశ్చర్యపోయాడు విష్ణుచిత్తుడు. ఎందుకంటే ప్రతిరోజు కూడా మీ అమ్మాయి గోదాదేవి నాకు ఎంతో ప్రేమతోటి ఎంతో భక్తితోటి అర్పణ చేస్తుంది. ఇది గోదాదేవి ఇచ్చినటువంటి పూలమాల కాదు, కాబట్టి ఆ గోదాదేవి ఇచ్చినటువంటి పూలమాలనే నాకు తీసుకురా అని చెప్తాడు. వెంటనే తండ్రి ఆశ్చర్యపోయి ఇంటికి వెళ్ళి మరి తన కూతురైనటువంటి గోదాదేవి చేతితోటి మరి చేసినటువంటి మాలను తీసుకొచ్చి మరి శ్రీకృష్ణుడికి అర్పణ చేయడం జరుగుతుంది. ఈ విధంగా క్రమక్రమేణా శ్రీకృష్ణుడిని నేను ప్రేమిస్తున్నాను, శ్రీకృష్ణుడిని భక్తితోనే నేను ఆరాధిస్తున్నాను, కాబట్టి శ్రీకృష్ణుడితోనే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం జరుగుతుంది. ఆ సంతోషకరమైనటువంటి వార్త మరి తండ్రికి చెప్తాడు శ్రీకృష్ణుడు కలలో. వెంటనే తండ్రి మరి ఆ అమ్మాయిని మరి సకుటుంబ సమేతంగా మరి శ్రీరంగానికి తీసుకొని వెళ్తాడు. శ్రీరంగంలో అక్కడ ఆ స్వామివారి దగ్గరికి ఆ కూతుర్ని పెళ్లి కూతురుగా తయారు చేసి తీసుకొస్తాడు. తీసుకురాగానే ఆ పెళ్లి కూతురు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తూ శ్రీకృష్ణుడిలో అంతర్లీనమైపోతుంది. ఆ విధంగా ఒక గొప్ప భక్తురాలు గోదాదేవి మరి ఆ శ్రీకృష్ణుడిలో లీనమైనటువంటి సందర్భం ఏదంటే సరిగ్గా ఈ భోగి రోజు నాడే. అందుకొరకని శ్రీకృష్ణుడితోటి ఈరోజు అన్ని వైష్ణవాలయాల్లో ఆ గోదాదేవి కళ్యాణం అనేటువంటిది జరుగుతుంది. ఇది గోదాదేవి యొక్క చరిత్ర. 30 రోజులు కూడా ఆ శ్రీకృష్ణుడిని రోజొక పాశురంతో మరి సేవించి ఆరాధించి చివరికి ఆ శ్రీకృష్ణుడినే భర్తగా మరి అనుకొని భర్తగా ప్రేమించి భక్తితోటి ఆ శ్రీకృష్ణుడిలో లీనమైనటువంటి గొప్ప భక్తురాలి కథనే గోదాదేవి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.